ట్రంప్ అధికారం చేపట్టాక ఎట్లాగూ రెండు దేశాల మధ్యన అంటే ఉక్రెయిన్ రష్యాల మధ్యన శాంతి తప్పనిసరి. అయితే ఈ లోపుగానే వీలైనంత వరకు రష్యా నాశనం చేయాలని ఉక్రెయిన్ నాశనం చేయాలని రష్యా ప్లాన్ చేస్తున్నాయి. అందులో ఉక్రెయిన్కి సంబంధించినటువంటి విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చే లక్ష్యంగా నిన్న రష్యా భారీ దాడులకు పాల్పడింది. ఏదైతే ఈ దాడి కారణంగా దేశంలో అనివార్యంగా విద్యుత్ కోతలు ప్రవేశపెట్టాల్సి వచ్చింది అన్నది ఉక్రెయిన్ ప్రకటించాల్సి వచ్చిందంటే ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. శత్రుదేశం ఉక్రెయిన్ భయభ్రాంతులకు గురి చేస్తోంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో దేశ ప్రజలు షెల్టర్లకు పరిమితం కావాలి అంటూ స్వయంగా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి విద్యుత్ శాఖ మంత్రి హెర్మానా ప్రకటించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. లివిన్ ప్రాంతంలోని విద్యుత్ మౌలిక సదుపాయాలన్నీ లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులకు పాల్పడింది. ఆ దాడుల్లో మృత్యువాత ఎంతమంది పడ్డారు అన్నటువంటిది అయితే బయటికి రాలేదు. అదే సందర్భంలో రష్యా యుద్ధ ఖైదీగా కొంతమంది ఉక్రెయినియన్లు బంధించింది. అందులో ఆస్ట్రేలియా వాళ్ళు కూడా ఉన్నారు. దీంతో ఆస్ట్రేలియా ఆగ్రహం వ్యక్తం చేస్తూ మెల్బోర్న్లోని స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న అస్కర్ జెట్కిన్స్ ఉక్రెయిన్ తరపున పోరాడుతూ రష్యా చేతిలో బందీ అయ్యాడు. అతన్ని రష్యన్ సేనలు హతమార్చినట్టుగా వస్తున్న వార్తలోని వాస్తవాలు రష్యా అధికారికంగా తక్షణం ఖరారు చేయాలని ఆస్ట్రేలియా కోరింది. ఆస్ట్రేలియా పౌరుడికి ఎట్లాంటి హాని జరిగినా గట్టిగా బుద్ధి చెప్తామని హెచ్చరించింది. ఆడి దేశంలో ఉన్నోడేళ్ళు ఇంకో దేశం మీదకి యుద్ధం చేస్తుంటే ఆస్ట్రేలియా పౌరుడు కాబట్టి అని చెప్పి చూస్తూ ఊరుకుంటారండి. తన దేశం మీదకి యుద్ధానికి వస్తే ఇప్పుడు రష్యా వాడు ఎవడన్నా వచ్చి ఆస్ట్రేలియా మీద దాడి చేస్తుంటే రష్యా ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తూ ఊరుకుంటారు, కాల్చేవతలు పడేయకుండా వేరే దేశాలు. కాకపోతే తాజాగా ఈ ఇష్యూ కొత్త మలుపులు తిరుగుతోంది.